Good evening guys, I hope you all are good. We back again with the new moto vlog series. First of all, look at the view. ఫైనల్లీ మన కేదార్నాథ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా కేదార్నాథ్కి ఈ రోడ్ ఏదైతే ఉందో నేను ఇది క్యాప్చర్ అయితే చేయలేదు, ఎందుకనంటే నా మెమరీ ప్రాబ్లం అయితే వచ్చేసింది అన్నమాట అది. అండ్ ఇంకో థింగ్ ఏంటిదనంటే కొద్దిగా రెయిన్ఫాల్ అవుతూ ఉండే అండ్ నా కెమెరా కొద్దిగా ప్రాబ్లం ఇచ్చింది, దానివల్లనే ఇట్లా అయింది. సో అందుకనేసి నేను కేదార్నాథ్ హరిద్వార్ రైడ్ అయితే ఇప్పుడు వేస్తున్నా. లైక్ ఏమంటారు, ఇక్కడ నుంచి హరిద్వార్ వచ్చేసి ఒక 250 కిలోమీటర్స్ ఆర్ 200 కిలోమీటర్స్ ఇన్ బిట్వీన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 4 to 4:30 అవుతుంది ఈవినింగ్. అండ్ హరిద్వార్ అయితే ఇవాళ 10 లోపు రీచ్ అయిపోవాలని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా ఎంతో 6 hours అయితే పడుతుంది హరిద్వార్ రీచ్ అవ్వాలని అంటే, ఎందుకంటే రోడ్స్ చూడండి ఎట్లున్నాయో. అండ్ యూ ఆల్రెడీ నో దట్ వీఆర్ రోమింగ్ ఆన్ ద మౌంటైన్స్, సో దానివల్ల కొద్దిగా జాగ్రత్తగా రైడ్ చేయాలి అదన్నమాట. సో మీరందరూ బాగానే ఉన్నారు కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. ఈ వీడియోని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్. అండ్ మిస్ అవ్వకుండా ఆ బెల్ ఐకాన్ని కూడా గట్టిగా ప్రెస్ చేసేయండి, ఒక పని అయిపోద్ది. అండ్ నా ప్లాన్స్ ఇంకా పెరుగుతున్నాయి, డే బై డే ప్లాన్స్ పెరుగుతున్నాయి. లెట్స్ సీ విల్ ఇట్ ఫుల్ఫిల్స్ ఆర్ నాట్. ఓకే, మన డ్రీమ్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైనా చేసి ఇవాళ హరిద్వార్కి అయితే రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాం. కేదార్నాథ్కి రైడ్ అనేది ఓకే, బట్ ఆ ట్రెక్కింగ్ మాత్రం చాలా డేంజరస్. సీరియస్గా చెప్తున్నా, ఇప్పటికీ నా కాళ్ళ నొప్పులు అయితే పోలేదు. చాలా హార్డెస్ట్ సిచ్యువేషన్ గాయస్, సీరియస్గా చెప్తున్నా కదా. ఒక 1 kilometer 2 kilometer ఎక్కగానే మన ఫీజులన్నీ అవుట్ అయిపోతాయి, మనకు చేత కాదు ఫస్ట్ థింగ్. బట్ అయినా కానీ ఇక జై శ్రీ కేదార్, ఓం నమ శివ అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. కానీ హోప్ మాత్రం అస్సలు వద్దద్దు. కానీ ఇక లైఫ్లో ఒక్కసారైనా ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటా ఎక్కాలి కాబట్టి నా లైఫ్లో అది మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ విత్ దట్. అండ్ అక్కడ అదేమంటారు, లైక్ ఎక్కడానికి ఒక అంటే టోటల్ 25 kilometers. మీరు అనుకోవచ్చు 2-3 hours ఎక్కచ్చు కదా అనేసి. ఎక్కలేము, ఎందుకనంటే చాలా అది ముసాడేస్తుంది, మొత్తం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వెయిట్ మొత్తం మన దగ్గర ఉంటుంది కదా, అండ్ లగేజ్ కూడా మొత్తం కాళ్ళ మీద పడి అవంతా పని చేయవచ్చు అట్లా అనేసి నేను. అండ్ ఇంకో ఇది హెలికాప్టర్, ఇది వెళ్తుంది కదా మన పక్క నుంచి, అట్లా కూడా వెళ్ళచ్చు. ఐ థింక్ హెలికాప్టర్ తోటి వెళ్తే బెస్ట్ అనుకుంటున్నాను నేను. అంటే ఎందుకనంటే లైక్ ఎవరికైతే నడవడం కొంచెం ప్రాబ్లం ఉంటుందో ట్రెక్ చేయడం, వాళ్ళ గురించి ఒక 10,000 rupees ఏమో పడుతుంది అప్ అండ్ డౌన్. వాళ్ళు రెండు కూడా చేసేస్తారు. 10 కాదు, ఒక 8,000 లోపు 8,000 వరకు అయితే అవుతుంది అన్నమాట. అంటే అది 2 months బిఫోరే ఆర్ 1 month బిఫోర్ బుకింగ్ చేసుకోవాలి, ఆర్ 1 week బిఫోర్ చేసుకొని డైరెక్ట్ హెలికాప్టర్ ఎక్కేస్తే అది 10 to 15 minutesలో మనకు అక్కడ తీసేస్తుంది. కానీ యాక్చువల్ యాత్ర అనేది హెలికాప్టర్ పైన కాదు, మన పాదాలతోటే యాత్ర చేస్తేనే అది యాక్చువల్ యాత్ర కేదార్నాథ్కి. సో అట్లా అనేసి మేము కూడా ఇక పాదయాత్ర చేసినాం. అండ్ నిన్న ఈవినింగ్ 7 o'clockకి స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా రూమ్ అని అంటే టెంట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ఒక 7కి స్టార్ట్ అయితే మేము 1 వరకు అయితే వచ్చేసినాం టెంట్ నుంచి. 1:30 అయితే అయింది. అంతసేపు కంటిన్యూస్గా ట్రెక్ చేసినాం. మా వాళ్ళు అసలే చేతన అవ్వలేదు నైట్ టైంలో, ఎందుకంటే మేము ఆల్రెడీ టైర్డ్ అయి ఉండే, మాకు అక్కడ రెస్ట్ కొంచెం కూడా లేదు, అట్లా అయిపోయింది. బట్ ఐ హోప్ ఎవరైతే ఇట్లా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో అండ్ కొద్దిగా నడవడానికి చేతన కాదు, ఒక 10,000 ఇచ్చేయండి. ఎందుకంటే 10 hours వాక్ చేసింది వేరు, 10 minutes కంప్లీట్ చేసింది వేరు. ఓకే, ఐ హోప్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఇట్లా చాలా హైట్ ఏరియాస్ నుంచి మనం రైడ్ అయితే చేస్తూ ఉంటాం కదా. ఒకవేళ మీరు బైక్ తోటి వస్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా రండి. ఎందుకనంటే లైక్ ఏదైనా పక్కన వెహికల్స్ ఉంటే ముందు వెనకనే ఆగేయండి, వాళ్ళకి క్రాస్ చేస్తా ఓవర్టేక్ చేస్తా అని మాత్రం అట్లాంటి మైండ్లో అసలు ఏం పెట్టుకోకండి. నార్మల్గా స్లోగానే వెళ్ళండి, అంత ఫాస్ట్గా వెళ్ళి మనకి మెడల్ ఇచ్చేది ఏం లేదు. ఈ కేదార్నాథ్ చేయాలంటే స్లో అండ్ స్టడీ అంటిల్ యూ విన్స్ ద రేస్ అన్నట్టు ఉంటుంది. బట్ నాకైతే ఏమంటారు, లైక్ నాకు అంతే మనశ్శాంతి అయితే అనిపించలేదు. అది మన ఏదైతే దర్శనం ఉంటుందో దర్శనంలో అంతే మనశ్శాంతి అనిపించలేదు. ఆ దేవుడిని చూసిన తర్వాత కొంచెం ఓకే అనిపించింది. బట్
ఆ కేదార్నాథ్ యాత్ర ప్లస్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతామో అక్కడ ఉన్న సాధువులు అయితే వాళ్ళు దక్షిణదేదో ప్రతి దానికి అడుగు తీసి అడుగేసే వరకు పేరు చెప్తే దక్షిణ, పేరు చెప్పకపోతే దక్షిణ, వాడు అది నెమలికతో ఇట్లా కొడితే దక్షిణ, వాడు బొట్టు పెడితే దక్షిణ, ప్రతిదానికి దక్షిణ. అది కూడా 100 రూపాయలు 50 రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా వాడిని ఇష్టం వచ్చినంత అడుగుతారు, మనం ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మళ్ళీ ఏదో చేస్తా అన్నట్టు మాట్లాడతారు. ఇంకా అట్లుంటారు. వాళ్ళ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పిలిచినప్పుడు కూడా మనం వినకుండా వెళ్ళిపోతేనే బెస్ట్. మన దగ్గర కూర్చుంటే ఇక అంతే, ఇక వాడు ఇట్లా నూనె పోసినందుకు, లేదంటే మూత ఇప్పినందుకు, ఆ పూజారాజు ఏదో ఇచ్చినందుకు దక్షిణ. అండ్ ఇక్కడ ఏంటిదనంటే లైక్ గవర్నమెంట్ అనేది దీన్ని రూల్ చేస్తలేదు, కమ్యూనిటీస్ అనేది రూల్ చేస్తున్నాయి. అందుకే ఇదంతా ఎక్కువ డెవలప్డ్ అయితే ఇంకా కాలేదు. ఓకే, డెవలప్డ్ అంటే అయింది బాగానే, బట్ ఇంకా చాలా కావాలి. నార్మల్గా మన తిరుపతిలో ఎట్లుంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో, బట్ ఇక్కడ మాత్రం మొత్తం లూటింగే ఉన్నది, పైసలు అంతే. వీళ్ళందరూ బతికేది మొత్తం టూరిస్ట్ మీద. కేదార్నాథ్ వచ్చేటప్పుడు ఇట్లాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి, ఒకదానిపైన ఒకటి స్టెప్స్ లాగా. వీళ్ళు ఫార్మింగ్ అయితే చేస్తారు. ఇంకా అంటే ఇక్కడ వచ్చేసి నార్మల్గా మీరు 1 డే స్టే చేయాలనుకుంటే కేదార్నాథ్లో పర్ పర్సన్ 300 రూపీస్ అయితే అవుతుంది. టెంట్లో రూమ్ తీసుకుంటే 10 to 15,000 వరకు అవుతుంది ఓన్లీ ఫర్ 1 నైట్. అయితే మేము టెంట్ అయితే తీసుకున్నాం, ముగ్గురం కాబట్టి 900 రూపీస్ పడింది. నీట్గా అక్కడక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే హరిద్వార్కి వెళ్తున్నాం. హరిద్వార్లో ఆశ్రమంలో అయితే స్టే చేస్తాం ఇవాళ. ఎందుకంటే బడ్జెట్ ట్రావెల్ చేయాలి, మొత్తం ఉన్నన్ని పైసలు అక్కడనే ఓడగొట్టేస్తే ఇక మనకేముండవు. ఇట్లా మంచి మంచి బ్యూటిఫుల్ సీన్స్ ఉంటాయి, వాటిని చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మనం అయితే వెళ్ళిపోవాలి. అండ్ మోస్ట్లీ ఏంటిదనంటే లైక్ హార్సెస్ తోటి కూడా వెళ్ళొచ్చు కేదార్నాథ్కి. అక్కడ పైకి అయితే తీసుకెళ్తారు. దానికి ఒక 3,500 to 3,000 వరకు అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. కానీ ఇక అది హార్సెస్ని కష్టపెట్టినట్టు అవుతుంది. మనం హార్స్ కన్నా పెద్దగా ఉన్న వాళ్ళు, వాళ్ళకన్నా ఎక్కువ పెట్టిన వాళ్ళు కూడా ఇట్లా ఎక్కుతారన్నమాట, తీసుకెళ్తారు. కానీ ప్రైజింగ్ మాత్రం మనం మాట్లాడుకోవాలి. అండ్ పైకి ఎక్కేటప్పుడు ఎక్కువ ఉంటుంది, 3,000 to 3,500 వరకు. బట్ కిందికి వచ్చేటప్పుడు మాత్రం 1,500లో కూడా మనం రావచ్చు. అంటే బార్గెన్ చేసుకోవాలి, ఎంత బార్గెన్ చేసుకుంటే అంత మంచిది. మీకు ఏమైనా తీసుకునే ఉంటే లైక్ ఏమన్నా ఫ్రేమ్స్ అవి ఇవి కిందనే తీసుకోండి, తక్కువ రేట్లో దొరికిపోతాయి. కింద 20 రూపీస్ ఉన్నది, పైన 100 రూపీస్. అండ్ వాటర్కి ఏం టెన్షన్ పడకండి, ట్యాప్స్ వస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్ నుంచి. సో డైరెక్ట్ అక్కడ నుంచి మనం బాటిల్ ఒకటి క్యారీ చేసుకోవాలి, 1/2 లీటర్ది. దాంట్లో స్టిచ్ చేసుకోవాలి అండ్ డ్రింక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్గా అటు ఇటు సీరీస్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఒకవేళ సోలో అని అంటే కొద్దిగా కష్టం అవుతుంది, అయినా కానీ భరించాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. బట్ ఇటు సైడ్ కేదార్నాథ్ వస్తూ ఉంటే మాత్రం మంచి మంచి హోటల్ రూమ్స్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ సీన్స్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. బట్ మీరేంటిదంటే అదొక ట్రాప్ అని మీరు మాత్రం అనుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకనంటే మీరు ఇక్కడ ఒకవేళ స్టే చేస్తే మళ్ళీ ముంగటెళ్ళి మళ్ళీ అక్కడ కూడా స్టే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకో డే కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. సో అవన్నీ కాకుండా ఒకటే రోజు అన్నీ అయ్యేటట్టు మనం చూసుకోవాలన్నమాట. మీరు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత లేట్ అయిపోతారు మీరు. అట్లా మీరు ఎంత లేట్ అయితే అంత ఖర్చు అయిపోతుంది ఇక్కడ. అట్లుంటుంది ప్రాసెస్ ఇక్కడ. అండ్ ఇప్పుడు మేమున్న ఏరియాలో కొంచెం వెదర్ అయితే కూల్గా ఉంది యాక్చువల్గా, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హెవీ ఫారెస్ట్ అండ్ అదే ఏమంటారు ఫిల్ అయిపోయిన మౌంటైన్స్ ఉంటాయి కదా స్నో తోటి, దానివల్ల. బట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక 50 kilometers to 60 kilometers అయితే వెళ్తామో అక్కడ నుంచి పిచ్చి వేడి అస్సలు వశపడదురా, దూరంగా ఉంటుంది పరిస్థితి. అండ్ మీకు ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, చార్ధామ్ యాత్రలో నుంచి ఏకదమ్ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. అది వచ్చేసి కేదార్నాథ్. నెక్స్ట్ చూస్తాను, యాక్చువల్గా నాకు జ్యోతిర్లింగాలు కూడా కంప్లీట్ చేయాలి యాజ్ ఏ హిందూగా. సో దట్స్ ద రీజన్. అండ్ ఇంకేంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంకో రైడ్ అయితే ఉంది. ఇంకో రైడ్కి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా. బట్ ఫైనాన్షియల్గా కొంచెం లో, బట్ హార్ట్ఫుల్గా ఇక మనం రెడీ విత్ మైండ్ ఆల్సో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఏ దేవుడు ఎట్లా కర్ణిస్తాడో తెలియదు, దాన్ని బట్టి విల్ మూవ్ సమ్వేర్. సో జస్ట్ ఐ నీడ్ ద సపోర్ట్ యాజ్ అన్ లైక్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్ అట్లా. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం కాశీలో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ 42 kilometers.
ఐ థింక్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన భగీరథ నది అనేది లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తుంది. ఇక రోడ్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక మనం స్టే సేఫ్, డ్రైవ్ సేఫ్. టూరిస్ట్ విలేజ్ చల్సో. ఏయ్ ఏయ్ ఏమనుకుంటారా నువ్వు? మేమేం చేస్తామంటే పోతామంటే వట్టే అని అనుకుంటాం. వెనుక చూసేటోళ్ళు అందరూ ఆగమవుతారు, వీళ్ళకేమైందిరా అనేసి. సీరియస్లీ వాళ్ళు ఎందుకు అసలు చేతనే అవుతలేదు. మేము ఇటు సైడ్ చూడండి ఎంత దగ్గర ఇట్లా తిందో. ఓ అంటే వచ్చేటప్పుడు ఆ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి అంతేం భయం కాలేదు, కానీ ఇటు సైడ్ నుంచి మాత్రం కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే కింద పడిపోతే ఎట్లారా. ఎందుకంటే ఒక చాలా హైట్ పైన ఒక కార్నర్లో మనం బైక్ రైడ్ చేస్తూ ఉంటే ఆ మాత్రం భయం ఉంటుంది అన్నమాట. అదంతే. ఇప్పుడు ఇట్లాంటి రోడ్ అంతా కింద దిగడానికి పెద్ద టార్చరే, అయినా కానీ భరించాలి, తప్పదు. వెహికల్స్ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా. అమ్మా అతనైతే లేదు అసలుకే ఇవాళ, ఎందుకంటే కాళ్ళు ఘోరంగానే వస్తున్నాయి. కానీ మా దాంట్లో ఒక యాక్టివ్ పర్సన్ ఉన్నాడు, వాడు పద అని అంటాడు. అందుకనేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. యాక్చువల్గా వన్ డే ఇక్కడ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుదాం అనేసి మేము, అయినా కానీ ఈవినింగ్ స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. అట్లుంది మా పరిస్థితి. ఇదిగోండి వ్యూ ఎట్లా ఉందో ఈ రోడ్ పక్కన. కార్నరింగ్ మొత్తం గ్రీనరీ, మధ్యలో మన రైడ్. వీడు మాత్రం అప్పటి నుంచి చాలా ఫాస్ట్ కొట్టేస్తున్నాడు. కారోడు హారన్ కొడుతున్నాడు, అందరు సైడ్కి జరుపుతున్నాడు. అందుకనేసి వాడు వెనకొచ్చేసిన తొందరగా దిగొచ్చు అనేసి. జస్ట్ వాడు తీస్తాడో లేదంటే నేను 150 తెస్తున్నాను. యాక్చువల్లీ మన ఏదైతే రైడ్ ఉందో అది ఎప్పుడు స్టార్ట్ చేసామనంటే 27కి స్టార్ట్ చేసాం. లాస్ట్ మంత్ 27కి స్టార్ట్ చేస్తే ఇవాళ డేట్ వచ్చేసి నియర్లీ 20 అనుకుంటా, 19 or 20. అంటే రైడ్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక 22 or 23 days అవుతుంది. ఇంకా బయటనే ఉన్నాం. మీరు అనుకోవచ్చు, అరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పంపిస్తారు మంచిగా. అట్లా ఎవరిని పంపించారు, సెట్ చేయాలి. ఒక్కొక్కరిని సెట్ చేస్తేనే అవుతుంది. మీరు అనుకున్నంత ఈజీగా అది ఇంట్లో వాళ్ళని సెట్ చేసుడు అలా సంవత్సరాలు తడబడి అంటే లాస్ట్కు ఒకసారి పంపిస్తారు. అప్పుడే అవన్నీ కవర్ చేసుకొని రావాలన్నమాట. అండ్ ఇంకో థింగ్, అరే వీడు రైడ్స్ ఇస్తున్నాడు, మొత్తం వీనికి వచ్చిన ఖర్చు మొత్తం ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారు కదా అనేసి. ఇంట్లో ఎందుకు ఇస్తారు బ్రో, బయట తిరుగుతా అంటే పైసలు ఇస్తారు ఎవరన్నా? ఎవరు ఇయ్యరు. మనమే సొంతంగా మొత్తం ఎర్నింగ్ చేసుకొని రైడ్లు చేయాలి. అప్పుడైతేనే మన రైడ్ అనేది అవుతుంది, లేకపోతే ఎర్రి పప్పే అవుతుంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైడింగ్ కొంచెం ఈ సైడ్ ఉంది కాబట్టి కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సైడ్ రివర్ ఉంది కాబట్టి ఇట్లా రైడ్ చేసుకుంటే ఇంకో 60 kilometers or 50 kilometers అయితే ఉంటుంది ఇట్లా. దీని తర్వాత మనకి ఇంకో హైవే అయితే వచ్చేస్తుంది అన్నమాట. లేదన్నా వేరే వెహికల్స్ వస్తూ ఉంటుంది, జామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది, దూరం అది. ఇంకా కొంచెం లెంత్ చేయాలంటే ఇవన్నీ చెక్కాలి, ఈ మౌంటైన్స్ని. అది చెక్కాలంటే అది ఇక చాలా ఇయర్స్ పడుతుంది. యాక్చువల్లీ ఇది ఇప్పుడే అండర్ డెవలప్మెంట్లో ఉంది. ఇట్లా అన్నమాట. ఇవన్నీ ఇట్లుంటే ట్రాఫిక్ జామ్. వాడన వీడైనా దిగంది, అసలు ఇది కుదరదు, అవ్వనే అవ్వదు. ఎంత జామ్ ఉంది చూడండి. యాక్చువల్లీ ఈ జామ్ ఇంత అవ్వడానికి కారణం ఏంటిదనంటే, వీళ్ళు ఏదైతే పోలీస్ వాళ్ళు ఉంటారో ఆపేస్తారు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళని వెళ్ళనిస్తారు, ఇటు సైడ్ వాళ్ళని ఆపుతారు. ఇటు సైడ్ వాళ్ళు వెళ్ళినాక వాళ్ళని వదిలేస్తారు. దానివల్ల ఎక్కువ వెహికల్స్ ఒకటేసారి వస్తూ ఉంటాయి. అందుకే ఇట్లా అవుతుంది. మన వాళ్ళు ఇద్దరు ముంగకి వెళ్ళిపోయారులే, మనమే లాస్ట్. ఎప్పుడు మా బతుకు మొత్తం లాస్ట్ అయ్యేలాగానండి. ఇంకో ట్రాపా ఏ బాయ్, ఇది ఘోరం అసలు. అక్కడ ముందు వెళ్తున్న ఒక్క బస్సుని క్రాస్ అయితే ఇంకా మనం ఈజీగా వెళ్ళచ్చు. బట్ వాడు సైడ్ ఇవ్వడు వాడికి, ఎందుకంటే వాడు ట్రాఫిక్ జామ్ చేస్తూ ఉంటాడు కదా, అదన్నమాట. అండ్ ఇక్కడి నుంచి రుద్రప్రయాగ్ 35. పెద్ద బస్సుని దాటేసినాం.
వన్ దాటేస్తే ఇక మనకి కొంచెం చాలానే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది ఇప్పటికి. మరి ఏంద్రా బెండి అయితే కాళ్ళు మొత్తం రాకుతున్నాయి, నాకు అర్థమవుతలేదు ఎంత హార్డెస్ట్. ఓ భయం అయితే సడన్ ఎరిన కొడుకులు ఒక సైడ్ నుంచి వచ్చేస్తాయి టర్నింగ్లో. అందుకే ఈ వైట్ లైన్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కరెక్ట్, దాన్ని బట్టే మనం కార్నరింగ్ అండ్ బెండింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీట్గా అంతే. ఇప్పుడు మార్నింగ్ అనిపించింది కొంచెం ఎండ, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నది కొద్దిగా కొంచెం కొంచెం ఇట్లా హాట్ అయిపోతుంది ఎట్లయితే కిందికి దిగేస్తున్నాము అట్లా. అండి ఈ ఏరియాస్ వస్తేనే కొంచెం ప్రాబ్లం, టచ్ వస్తూ ఉంటుంది. ఈ కన్నల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి రైడ్ చేసేటప్పుడు. అదొక టైట్ వేయించుకుంటే అయిపోతుంది కానీ ఫుల్. అది మాకు తెలియకుండా ఒక 100 కిలోమీటర్స్ అయితే దాటేసినాం. ఇంకా స్టార్ట్ అయింది చూడండి ఇంకా వేడి. రైడింగ్ జాకెట్లో లోపల ఇట్లా ఎయిర్ స్పేసెస్ ఉంటాయి, దాని లోపల నుంచి గాలి అయితే వస్తుంది లోపల, కానీ వేడి గాలి వస్తుంది రా నాన్న. ఎండకు తట్టుకోవాలి. ఇంకా చల్లటి ఏరియాలు అయిపోయినాయండి. ట్రాఫిక్ జామ్. ఒక్క పెద్ద వెహికల్ ముందు ఉంటుంది, దాని వెనక అన్ని వెహికల్స్ వెనుకుంటాయి. పెద్ద 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నట్టు ట్రాఫిక్ జామ్. అదంతా క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకోవాలంటే ఆ ముంగట్టున్నోడు జరగాలంటే వాడు జరగాడు, వీడు జరగాడు, అట్లుంటుంది. ఇటు సైడ్ ఏరియాస్ అనేవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. బట్ ఇదంతా ఎక్స్పెన్సివ్ ఏరియాస్ అన్నమాట. మనం అనుకోవచ్చు నార్మలే కదా అంతేం ఖర్చు ఉంటుంది అక్కడ అనేసి. ప్రతి ఒక్కటి ఓవర్ రేటెడ్ ఉంటుంది, ఓవర్ ప్రైసెస్ అసలు తక్కువ ఉండదు. ఎంఆర్పి ప్రైస్కు ఒక చాక్లెట్ కూడా దొరకదు, అట్లుంటుంది ఇక్కడ. మా వాటికి రెయిన్ కవర్ లేదని రెయిన్ కోట్ కట్టేసిండు బ్యాగ్కి, వర్షం వస్తుంది చదవద్దని. ఆ రెయిన్ కోట్ మొత్తం మంగడైపోయింది. ఫ్యూయల్ అయితే ఉంది, ఫుల్ ట్యాంకే ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. దిగేటప్పుడు అంత ఏం రాదు కానీ ఎక్కేటప్పుడే ఎక్కువ అట్లా. సో ఈ నెక్స్ట్ వన్కి యాక్రోఫోబిక్ ఉన్నాయి, అంటే 1 సైడ్ మనకి టోటల్ 4 ఉన్నాయి. దాని సౌండ్ మాత్రం ఎట్లా వస్తుంది, సూపర్ కార్ లెక్క వస్తుంది డైరెక్ట్. దాని సౌండ్ వినిపిస్తాను దగ్గరికి వెళ్ళి. వాడు వినట్లేదు, వాడు ఘోరంగా ఇట్లా కొడతాను. ఇది వచ్చేసి షూటింగ్ స్టోన్ ఏరియా, దీంట్లో ఎక్కువసేపు ఇట్లా ఆగద్దు, అంటే ఇట్లాంటి ఏరియాస్ అంటే పని కొంచెం ఎప్పుడు పడతాయి కూడా మనకు అర్థం కాదు. కార్నరింగ్ సడన్గా ట్రాక్ అనేది మిస్ అయితే డైరెక్ట్ అటు సైడ్ వెళ్ళిపోతాం, అన్నీ గుర్తిస్తాం, వేరే ఆప్షన్ ఉండదు. ఇది ఒక హైవే వచ్చేసి ఇక ఇంకో హైవే అయితే ఎక్కినాం. ఈ హైవే అయితే ఇలా ఉంటుంది. అండ్ మళ్ళీ మనం చాలా టనల్స్ అయితే క్రాస్ చేయాలి నాకు తెలిసి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక టనల్ ఉండే, అది అండర్ కన్స్ట్రక్షన్. సో నార్మల్గా ఇలాంటి రోడ్స్ ఉంటే టనల్స్ అయితే ఉంటావు మోస్ట్లీ, అట్లానే చెప్తున్నాను. హార్డెస్ట్ అవుతుంది ఫ్రెండ్ ప్రాపర్లీ. ఇదిగోండి హైవే షూటింగ్ స్టోన్స్ ఇట్లా కింద పడుతూ ఉంటాయి అన్నట్టు, ఒక్కొక్కటి జారి ఇట్లా చిన్నగా ఉంటాయి కదా అవి. అంటే ఏదైనా వెహికల్ ఇట్లా మంచిగా గట్టి మూమెంట్ ఇచ్చింది అనుకోండి, కొంచెం షేక్ అవుతాయి, ఆ వైబ్రేషన్ తోటి అది కింద పడతాయి. మరి రవితేజ బ్రో అయితే ముంగటికి వెళ్ళిపోయాడు, నేను ఇక్కడ ఉన్న మిడిల్లో, లాస్ట్ వెంకీ బ్రో ఉన్నాడు. ఈ ఎడ్జెస్ మాత్రం నేరో ఎడ్జెస్ ఉన్నాయి చాలా ఘోరంగా, చూడండి ఎంత నేరో ఉన్నాయో. ఇదిగోండి ఇట్లా ఇట్లా స్టోన్స్ పడి ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వెళ్తే నా స్కూటీ అతను కేదార్నాథ్ నుంచి మాతోటే వస్తున్నాడు, అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఏమో. ఈ కార్నరింగ్స్ వల్ల ఇంత డేంజరస్ రోడ్లో స్కూటీ పట్టుకొని తిరుగుతున్నాడు. ఓ కూల్ ల్యాండ్ స్లైడ్ ఏరియాస్ ఉంటే ఘోరం భయం అవుతూ ఉంటుంది. మరి బాయ్ ఈ బస్సులతోటి బాగా డేంజర్ ఉంటుంది, వాళ్ళని ఎంత తొందరగా క్రాస్ చేస్తే అంత మంచిగా గచ్చిపెట్టాలి. ఇది కూడా వచ్చిందండి
యాక్చువల్గా ఇక్కడ నుంచి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఈ పాయింట్ నుంచి. లైక్ అంటే ఆ కోల్డర్ రీజియన్ అనేది మొత్తం పారైపోయి వచ్చేసాం కదా, అట్లా అన్నమాట. అండ్ యూ ఆల్రెడీ నో దట్ మన కేదార్నాథ్ అనేది చైనా బార్డర్కి చాలా దగ్గరలో ఉంది అనేది అట్లా. కానీ అక్కడ ఏంటిదని అంటే అంత స్ట్రిక్ట్ ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు. ఈవినింగ్ సన్సెట్ వ్యూ చాలా బాగుంటుంది. లైక్ ఆ రోజు వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం, బట్ అవి డిలీట్ అయిపోయినాయి. ఈ బస్ రోడ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ చేయాలి మనం, ఇంతవరకు టార్చరే మనకి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి హరిద్వార్ వచ్చేసి 80 to 90 కిలోమీటర్స్ అవుతుంది. అక్కడి నుంచి చాలా తక్కువ డిస్టెన్స్ అది కవర్ చేసాం మనం. అరే ఇది ఇట్లాంటి ఇప్పుడు ఎక్కడుంది అన్నట్టు మొత్తం ఘాట్స్ దిగేదంటే కొంచెం ఫాస్ట్గా దిగచ్చు, కానీ ఎక్కడం మాత్రం కొంచెం స్లోగానే అవుతుంది ప్రాసెస్. ఎప్పుడు రీచ్ అవుతాం, ఇంకో ఈజీగా ఒక 3 hours పట్టచ్చు 90 కిలోమీటర్స్ అని అంటే చెప్పలేం. 3 hours కూడా పట్టచ్చు, 2.5 కూడా. అదే నేను చూస్తున్న హరిద్వార్ వెళ్ళాలా డైరెక్ట్ వెళ్ళాలా అనేసి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. స్టే ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నైట్ టైంలో రైడ్ అని అంటే నా వల్ల అసలు నాకు ఇప్పుడే చేతన అవుతలేదు. ఇప్పుడే బండి ఆపేసి నాకు ఇదంతా నీట్గా పండుకోవాలనిపిస్తుంది. వచ్చిన రూట్లోనే వెళ్ళాలని అంటే చాలా బోర్ కొట్టేస్తుంది. అనగానే తప్పదు, వేరే రూట్ అంటే ఆల్టర్నేట్ రూట్ ఇంకోటి ఏమో చూస్తున్నాం, కానీ ఇక్కడ నుంచి కాదు, అది వేరే దగ్గర ఉంది. ఐ థింక్ అట్ హరిద్వార్ తర్వాత. అది చాలా ఆఫ్ రోడ్, అది మొత్తం ఘోరంగా ఉంటుంది రోడ్డు. నాయన ఆ రోడ్డే వస్తుందా నాకు అనేసి మేము ఇక్కడికి వస్తే హిమాచల్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ మనం ఉత్తరాఖండ్లోనే ఉన్నాం. హిమాచల్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది, రోడ్ పక్కన లైక్ రివర్ ఉంటుంది, అండ్ ఇట్లా మౌంటైన్స్ మధ్యలో మౌంటైన్స్ పైన ఇట్లా పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసి ఉంటాయి, ఒక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్స్ అట్లా. ఇట్లాంటి ఓవర్టేక్స్లో టర్నింగ్ చేయాలని అంటే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు నుంచి ఏదైనా ఒక లైట్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఇట్లా పట్టిపరి కొట్టి తెలుసుకొని తొందరగా క్రాస్ అయితే చేసేయాలన్నమాట. అంతే ఈజీ, బట్ రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు, నార్మల్గా చేసేయాలి. కొంచెం ఏమైనా ఉంటే ఈ వైట్ లైన్ ఓవర్టేక్ చేసినప్పుడు ఈ వైట్ లైన్ పక్కనే ఉండాలి, మళ్ళీ ఎంబటే వైట్ లైన్ గిట్ వచ్చేయాలన్నమాట. ఒకవేళ అయినా కానీ మన సైడ్ ప్లస్ పాయింట్ ఉంటుంది అన్నట్టు అట్లా. ఇట్లా నైట్ టైంలో ఇట్లా కర్వింగ్ చేయాలంటే భయం అవుతుంది, ఎందుకంటే సడన్గా కర్వ్స్ వచ్చేస్తాయి కదా, ట్రాక్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఎంత జాగ్రత్త పడ్డా కానీ అది మిస్ అవుతుంది. దాన్ని మనం ఓవర్టర్న్ చేసుకోవాలన్నమాట. లైక్ కొంచెం ప్రెషర్ ఎక్కువ అప్లై చేసుకోవాలి మన మైండ్ పైన అండ్ మన ఐస్ పైన. యాక్చువల్గా ఫాగ్ లైట్స్ ఉంటే బాగుండేది, ఫాగ్ లైట్స్ లేవనేసి ఇదంతా బాధ. వాళ్ళు రెడ్ కలర్ లైట్ పడ్డది అనుకోండి, ఇంకా మనకు ఐస్ ఒక 2 to 3 minutes అసలు మంచిగా వర్కే చేస్తలేవు, అది ప్రాబ్లము. ఇదిగోండి ఇట్లా ఇప్పుడు మీకు నైట్ అంటే సూపర్ నైట్ మోడ్ అయితే ఆన్ చేసిన కెమెరాలో, బట్ ఇక్కడ ఏంటిదనంటే నాకు కనిపించట్లేదు, నాకైతే ఏం తెలియట్లేదు. ఓ మై గాడ్, హార్డెస్ట్ రోడ్స్ ఉన్నాయి అండ్ పక్కన మొత్తం ఇదంతా మౌంటైన్సే. ఓకే, బాగానే కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. లేచి ఆ ముందైతే చాలా పెద్ద కొండ ఉంది, అది నిండా దాని పైన వరకు ఇల్లులు ఉన్నాయి కట్టేసి అట్లా. వీళ్ళు మొత్తం వీళ్ళకి ప్లేన్ ల్యాండ్ ఉండదు కదా, అందుకే వీళ్ళు పహాడ్లలో ఉంటారంట, మౌంటైన్స్లో. ఇప్పుడు ఇటు సైడ్ అయితే చిన్న ట్రాఫిక్ కూడా లేదు, ఈజీగా వెళ్ళిపోతాం కదా అనేసి అనుకోవచ్చు. బట్ ఇదేంటి అంటే ఓవరాల్ ఘాట్ సెక్షన్. ఇప్పుడు ఇటు సైడ్ ఎంత పెద్ద లోయ ఉందనంటే లైక్ ఒక 30 floors ఆర్ 100 floors బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అన్నమాట ఇటు సైడ్. అటు పడితే అంతే, ఇక ఆ బాడీ రాదు, ప్లస్ బండి కూడా రిటర్న్ రాదన్నమాట.
ఖచ్చితంగా డెత్ అయితే అవుతుంది. అంత డేంజరస్ ఏరియాస్ ఇవి. చూడండి, ఆ యారో మార్క్స్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయాలి. లేకపోతే డైరెక్ట్ మనము ఒక 6000 ఫీట్స్ ఆర్ 7000 ఫీట్స్ పైన నుంచి మనం స్టంట్ వేయాల్సి ఉంటుంది. అంత హార్డెస్ట్ ఘాట్ సెక్షన్స్ ఇవి. అది నైట్ టైంలో నా వాళ్ళు అవుతలేదు కానీ రైడ్ చేయాల్సి ఉంది. ఎందుకనంటే డెస్టినేషన్ ఇంకా 70 to 60 కిలోమీటర్స్ ఉంది కాబట్టి. ఆడ హరిద్వార్ 96 అని చూపిస్తుంది. టైం ఎంత? అరే 96 ఎట్లా కొడతాం ఈ నైట్లా? ఇది చూసినా రోడ్ ఎట్లున్నా? టైం 8 అవుతుంది. 8 అవుతుంది. 10 వరకు చేరుకుంటామా? ఎప్పుడు? అదే కదా. ఊరి ఇదేంద్రా ఇక్కడ రాంగ్ ఉందా మరి ఏంటిది? ఇటు సైడ్ మోస్ట్లీ రాంగ్ ఉంటుంది ఇట్లా బోట్స్ పైన. సరే చూడు, దాంట్లో టైం వచ్చేసి 8 అండ్ ఇప్పుడు మేము ఇంకా 90 కిలోమీటర్స్ అయితే కొట్టాలి. 2 hours అయితే టైం చూపిస్తుంది. బట్ 2 hours అయితే అస్సలు చేరుకోము 90 కిలోమీటర్స్. ఆగుదామా? సరే, అప్పుడు నేను నాన్ స్టాప్ వచ్చినాము. నైట్ టైంలో ఇట్లాంటి ఘాట్ సెక్షన్లో 100 కిలోమీటర్స్ కొట్టడం నాట్ ఏ జోక్. బట్ వీ హ్యావ్ టు డూ దట్. ఏం చేయాలి, కర్మగాలి అట్లా ఉన్నది మా తలరాతల రాసి. హరిద్వార్కి వెళ్ళాలి. మేము యాక్చువల్గా తక్కువనే డిస్టెన్స్ ఉంటుందని అనుకుంటా ఉండే, బట్ కొన్ని బోర్డ్స్ రాంగ్ చెప్పినాయి. దానివల్ల మాకు డిస్టెన్స్ అనేది కొంచెం ప్రాబ్లం అయింది. ఆహా, ఇదిరా నాన్న, ఈ పంచాయతీ ఏంది? ఇంకా 4 లైట్లు వేసుకోరా, మా కళ్ళు కూడా తొప్పేస్తాయి. ఇదిగోండి, ఇది మొత్తం ఇట్లా కర్వ్ షేప్లో ఉంది. ఇదిగోండి ఎంత పెద్ద పెద్ద బండాలు ఉన్నాయి. ఈ మౌంటైన్ని చెక్కి రోడ్ని చేసారు. ఇది లైక్ ఇక్కడ నుంచి రిషికేశ్ ఒక 60 ఏమో ఉంది నాకు తెలుసు. అరే తొప్పి పడతాయి. అరే దివానే ఏం మనుషులు ఉన్నారు అబ్బాయి. అబ్బా, ఏమిరా ఈ టార్చర్ మాకు. అక్కడ వస్తుంది అసలుకే పైనుంచి ఇట్లాంటిగా ఫోన్ వస్తున్నాయి. ఇక ఇది ఒకటి మంచిగా పెడదామని అంటే ఇది ఊసిపోయింది. అండ్ ఇంత పెద్ద ఏరియా వచ్చేసి దేవప్రయాగ్ అంట, చాలా పెద్ద ఏరియా. ఆ మౌంటైన్ నియర్లీ ఒక 800 ఫీట్స్ పైన ఉంటుంది. అంటే గ్రౌండ్ నుంచి పైన 8,000 ఏమో ఫీట్స్ ఉంటుంది. దాని పైన వరకు కూడా ఇట్లా హౌసెస్ బిల్డ్ చేసారు అన్నమాట వీళ్ళు. అండ్ రోడ్ వచ్చేసి కింద వాళ్ళు ఎట్లా ఎక్కుతారని అంటే ఎగ్జాక్ట్ వేలో ఇట్లా రూట్స్ పెడతారు అన్నట్టు కొన్ని. సో దాని ద్వారా ఎక్కేస్తారు. అండ్ మోస్ట్లీ వాళ్ళు యూజ్ చేసేది మారుతి 800 ఆర్ ఆల్టో. అవి చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేస్తారు. ఎందుకనంటే అవి లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ ఇంజన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లా అనమాట. అట్లానే బతికేస్తారు. నీట్గా డిన్నర్ కూడా అయిపోయింది. ఏమవుతుందంటే ఘాట్ సెక్షన్లో ఇట్లా టర్నింగ్ వస్తాయి కదా, లెఫ్ట్ తీసుకోవాలన్నా రైట్ తీసుకోవాలన్నా అర్థమవుతుంది. కొన్ని దగ్గర ఎటు పోతే పెద్ద మట్టి కుప్పు ఉన్నది, దాని తర్వాత పెద్ద లోయ ఉన్నది. నిన్న నా పరిస్థితి. ఇప్పుడు ఎంత పెద్ద కరువు ఉంది, ఎంత పెద్ద కరువు. స్ట్రేట్ వెళ్తే పెద్ద కొండకెళ్ళి గుద్దేస్తాం అన్నమాట. అట్లా అంటే ఒక్కొక్కసారి ఇట్లా రైడ్ చేసేటప్పుడు ఏదో మైకంలో పోతూ ఉంటాము. ఒక్కొక్కసారి సడన్గా వచ్చేది ఎవరే ఇదేంద్రా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా అన్నట్టు అవుతుంది. అప్పుడు ఎంపటే బండిని పండబెట్టాలి, లేకపోతే అది మనల్ని పండబెడుతుంది. అది మాత్రం 100%. ఇంకా ఇక్కడ నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఏమో కొట్టాలి, 80 or 85. ఇది వచ్చేసి దేవప్రయాగ్ అనుకుంటా. దేవప్రయాగ్ ఏదో ఈ ఏరియా, నాకు అంత రావట్లేదు. మాకు ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది. ఏంటిదని అంటే ఇక్కడ హెవీ రెయిన్ ఫాల్స్ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, హైట్ ఉన్న ఏరియాలో వెళ్ళుండండి అని ఆల్రెడీ అందరు ఫోన్స్కి మెసేజెస్ వచ్చినాయి. మా ఫ్రెండ్ వాళ్ళు, మేము షాక్ అయినాం. ఎందుకంటే ఇక్కడ ఈ సిగ్నల్ టవర్కి ఎవరెవరు కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ అది పెట్టేశారు ఇప్పుడే. రోడ్ మొత్తం కొట్టుకోపోయింది ల్యాండ్ సైడ్ అయితే. డస్ట్ వేరే డేంజరస్ రోడ్ ఇది అసలు. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అయిపోయి క్లీన్ చేసి ఉంచుతారు కదా, అట్లుంది. ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మన సైడ్ నార్మల్ ఒక కొండ ఉంటుంది కదా, సేమ్ అట్లాంటిది ఒక కొండ పైన ఇంకో కొండ ఉంది అట్లా.
ఇదిగోండి ఇప్పుడు స్ట్రైట్ వెళ్తే డైరెక్ట్ దాన్ని గుద్దుకోవచ్చు. కానీ మనం అటు వెళ్ళొద్దు అన్నమాట, రైట్ తీసుకోవాలి. రోడ్ మాత్రం చాలా ప్రాబ్లమేటిక్ ఉంది ఇక్కడ. ఎటుందిరా రోడ్, అసలు రోడ్ ఎటుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఎక్కడ రోడ్ రా నాన్న, ఇక్కడ వస్తుంది. వైజాగ్ అయితే మనకు అక్కడ కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి హరిద్వార్ వచ్చేసి నియర్లీ ఒక 70 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అక్కడ 78 ఉండాలంటే ఇప్పుడు ఒక 75 ఏమో ఉండొచ్చు. మనమేమో స్టే చేద్దాం, నిద్రపోదాం, ఆగుదాం అని అంటున్నారు. టైం వచ్చేసి 9 కన్నా ఎక్కువ 10 అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి 9 అవుతుంది, 9:30 అట్లా. ఒక ఎంత రీచ్ అయిపోవాలి, ఇంకో 1 or 2 hours. ఎట్లా రోడ్ రా నాన్న, ఈ ఘాట్ సెక్షన్ ఒకటి ఇంకా పెద్ద స్టంట్. టైం వచ్చేసి 10:30 to 11 అవుతుంది. అయినా కానీ మేము ఈ ఘాట్ సెక్షన్ ఇంకా దాటలేదు. అండ్ మా ముందు ద బ్యూటిఫుల్ రిషికేష్లో ఏంటిదిరా ఫేమస్ అని అంటే రివర్ రాఫ్టింగ్ అని అంటారు. రివర్ రాఫ్టింగ్ అని అంటే ఏంటికి తెలుసా? ఒక ట్యూబ్ది బోట్ ఉంటుంది, దాంట్లో ఒక 10 మంది కూర్చుంటారు సైడ్లకి. డైరెక్ట్ దాన్ని పెద్ద వేవ్స్ వస్తాయి కదా, ఆ పెద్ద వేవ్స్లో తీసుకెళ్తారు అన్నమాట దాన్ని. సో దాన్ని రివర్ రాఫ్టింగ్ అని అంటారు. బాగుంటుంది రివర్ రాఫ్టింగ్ చేపిస్తే, కానీ మొత్తం పచ్చిగా అయిపోతాం చల్లటి నీళ్ళ. అందుకు ఎక్కడ నాయన అని ఇక నేను చేయలేదు. పారాగ్లైడింగ్ చేసిన, కానీ ఏదో ఒకటి చేసినా. ఈ టోటల్ వచ్చేసి రిషికేష్ చాలా డెవలప్డ్ ఏరియా. కొంచెం ఘాట్స్ అనేది తగ్గుతాయి అనేసి నేను అనుకుంటున్నా. లెట్స్ ఇక్కడ నుంచి హరిద్వార్ 29 కిలోమీటర్సా? అరే ఇంతకుముందే కదా 28 అని చూపెట్టింది ఒక బోర్డులో. మళ్ళీ ఇక్కడ వచ్చినాకేమో 29 అంట. ఎప్పుడైనా కానీ రైడ్ చేసేటప్పుడు కిలోమీటర్స్ తగ్గుతాయి కానీ పెరుగుతాయా? స్టే చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైనా స్టే కోసం వెతకాలి. దొక్కలు టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది. అయినా కానీ ఇక్కడ వీళ్ళు పడుకోలే, ఇప్పుడు తిరుగుతున్నారు రిషికేష్లో. అట్లుంటుంది రిషికేష్ అంటే. బెల్జియన్ ఫారినర్స్ కూడా ఉన్నాడుగా. వేరే ఇండియన్స్ కంటే నిద్ర రాదు, ఇక ఫారినర్స్ కూడా వస్తలేదు ఏమో ఈ మధ్య. ఏ మంచిగా ఉన్నారా బాబు. బట్ ఇక్కడ సివిలియన్స్ని మాత్రం చాలా బాగా చూసుకుంటారు, మంచిగా దగ్గర పిలుచుకొని మాట్లాడతారు నీట్గా. ఈ రిషికేష్ అనేది చాలా పెద్దది. లైక్ ఎలా అంటే ఇక్కడ మొత్తం 2 కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఒకటి కలర్ఫుల్ అండ్ ఓన్లీ సింగిల్ లైట్. ఆ 2 బ్రిడ్జెస్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటాయని అంటే సీరియస్గా చెప్తున్నా కదా. అటు సైడ్ ముందు కనిపించేది కలర్ఫుల్, ఈ చెట్లు అడ్డంగా ఉన్నాయనేసి కనిపించట్లేదు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం అది సింగిల్ లైట్ ఆరెంజ్ లైట్ కేబుల్ దగ్గర వెళ్ళొచ్చు. బట్ లెట్స్ సీ. ఇదిగోండి ఇదే సింగిల్ లైట్ బ్రిడ్జ్. వెయిట్ 1 minute, దగ్గరికి వెళ్తాను. ఇదిగోండి. అరే యార్, వాట్ ఈస్ దిస్? ఓకే, ఇక్కడ నుంచి కనిపిస్తుంది, ముందు నుంచి కనిపిస్తా. ఓకే, ఇటు సైడ్ వెళ్తే ఏదో ఆశ్రమం ఉందంట, ఆశ్రమంలో స్టే చేద్దాం అనేసి అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఇటు వెళ్ళాలని చెప్పిండు. ఓకే, ఎటో వెళ్తుందండి.
అక్కడ ఒక బోర్డు చూసి ఆశ్రమం దగ్గర వెళ్తే ఒకడేమో రూమ్స్ ఫిల్ అయినాయి అన్నాడు, ఇంకొకడేమో ఆడ బెల్లు కొట్టు అంటున్నాడు, ఇంకొకడేమో ఈ రెంట్ తీసుకుంటారని అంటున్నారు. ఆశ్రమంలో రెంట్ ఏందిరా నాకు అర్థమైతలేదు. అట్లా కూడా ఉంటాయా? అదేంటిది అక్కడ బోర్డు దగ్గర ఏమో ఏదో సేవ అని రాసింది. సేవ అంటే సేవ చేయడమే కదా, రెంట్ తీసుకొని మరి సేవ చేస్తారా? ఎక్కడ మాత్రం మామ. ఫైనలీ వెల్కమ్ టు ద హరిద్వార్. వచ్చేసాం రా నాయన హరిద్వార్కి. ఇక రూమ్ వెతకాలి, అది పెద్ద స్టంట్. టైం వచ్చేసి 12 అవుతుంది. 12 అన్నట్టు ఇక తెల్లారినట్టే. పిచ్చి నిద్ర ఇప్పుడు వండుకుంటే ఇక రేపు మళ్ళీ 12కి లేచుడు. ఇక లేచి రేపు ఢిల్లీ చేరుకోవాలి ఎట్లనే వేసి అనేసి అనుకుంటున్నా. Let's see what happens. Let's rock the ride. क्या बोलती बनता है पब्लिक, बोले तो तकलीफ. సిగ్గుపడతాడు మన ఎక్స్-పర్సన్ బ్రో అయితే సిగ్గుపడతాడు. అయ్యో హలో గైస్, గుడ్ మార్నింగ్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. బ్యాక్ అగైన్ విత్ ద న్యూ వీడియో. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద హరిద్వార్. అయిపోయింది మనది. ఇప్పుడు మొత్తం ప్యాక్ అయితే వేసేసినాం. ఇది వేసుకొని హెల్మెట్ వేసుకొని ఇక రైడ్ అయితే స్టార్ట్. ఓం నమ శివాయ. నైట్ అయితే ఇక్కడనే మనం స్టే చేసినాం, హర్షయాత్రి నివాస్ అనేసి. అదే అంత పర్ హెడ్ 300 అనుకోండి, 900. నీట్గా 11 వరకు ఉన్నాం. ఇప్పుడు ఏమో పడుకొని లేచి బైక్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం. యాక్చువల్గా వాళ్ళు ఢిల్లీ అయితే చేరుకోవాలి. అరే అమ్మయ్య ఎక్కింది. ఇళ్ళకి నుంచి వెళ్ళిర్రా, అసలుకే గల్లీలో అర్థం కావు. నైట్ ఎట్లనో వచ్చినాం. ఇట్లానా? ఓకే. ఇక్కడ మొత్తం ఓల్డ్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ మొత్తం మోడిఫైడ్ చేసి ఉంటాయి. ఇదేంటిది? షేజ్ నందురం దేరా ఇస్లాం ఖాన్ ముస్లిమ్స్ వాళ్ళ ఇక్కడ ఎందుకున్నాయి? ఓకే ఓకే. ఇక లైక్ వాళ్ళ ఏదో కన్స్ట్రక్షన్ చేసారు, దాన్ని ఇప్పుడు ఒక పాత బంగ్లా లెక్క వేసి వాడేసారు, యూజ్ చేస్తలేరు ప్రజెంట్. ఇది వచ్చేసి టుక్ అన్నమాట. దీంట్లో అది ఎలక్ట్రిక్ది టోటల్. ఇవే ఇక వీళ్ళకి ఆటోస్ డీజిల్ కూడా ఉన్నాయి, కానీ అవి వేరే మోడల్. బట్ ఇక ఎలక్ట్రిసిటీతో నడుస్తుంది కాబట్టి ఎక్కువగా ఇవి యూజ్ చేస్తారు. అవి ఎట్లా చేస్తున్నారు, అది చిన్న సందులో కొట్టేస్తారు డైరెక్ట్. ఏం ట్రాఫిక్ రా నాన్న, ఇక్కడ నుంచి టార్చర్. అబ్బా అరే ఎట్రా బ్రో, రైట్ అంటే లెఫ్టా? రైట్ కదా, కానీ యూటర్న్ తీసుకోవాలేమో. ఇది వచ్చేసి ద గంగా రివర్. ఇక్కడ ఇది ఉన్నాయి కదా లైక్ మెటాలిక్ చైన్స్. వాళ్ళు అక్కడ దునికి ఈ చైన్స్ని క్యాచ్ చేసుకొని ఆగుతారు అన్నమాట. ఆగి మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తారు. బాగుంటుంది అట్లా. నేను వీడియోస్లో చూసినా, నేను లైవ్లో అయితే చూడలేదు. తెల్లగా ఉంటాయి వాటర్ మంచిగా. ఇక్కడ సోప్ ఏం పెట్టుకొని ఇవ్వరు, షాంపూ కూడా ఏం పెట్టుకొని ఇవ్వరు. జస్ట్ ఇట్లా బాత్ చేసి వెళ్ళడమే గంగా స్నానం లాగా అట్లా. సో లెట్స్ గో టు ఢిల్లీ. ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి 195. అండ్ అది మన రామ్దేవ్ బాబాది ఆ పతంజలి ఉంటుంది కదా, అది ఇక్కడ 10 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ రోడ్ మాత్రం ఇట్లా నార్మల్గా ట్రాఫిక్ ఉంది, ఎక్కువ ఏం లేదు, నార్మల్గా ఉంది. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 అట్లా అవుతుంది. ఇంకేం తినలేదు, ఘోరంగా ఆకలి అవుతుంది. ఏదైనా ఒకటి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తిన్నాక నీట్గా, కానీ తినడానికి ఆగితే మినిమం 1 అవర్ ఏమో పడుతుంది. అంటే తిన్న తర్వాత కొంచెం అట్లా రెస్ట్ తీసుకుంటున్నాం, ఒక 10-15 మినిట్స్ అట్లా. దానివల్ల నేను లేకపోతే ఎమ్మటే స్టార్ట్ చేసుకుంటున్నాను. అండ్ మన రైడ్లో వచ్చేసి ఇది ద ఫస్ట్ టోల్ గేట్, హరిద్వార్ టోల్ గేట్. ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి ఇంకో 180 or 185 కిలోమీటర్స్ అయితే ఉంటాయి. ఇంటర్నేషనల్ ఏరియా కదా, ప్రతి చాలా ఉంటాయి. ఇక్కడ తిందాం, ఇంకా ఎంతసేపు అని ఇట్లా రైడ్ చేయాలి. 1 అవర్ అయిందేమో స్టార్ట్ అయిపోయి నాకు తెలిసి. ఏమైంది ఏడా? ఇక్కడనా? ఏదో ఒకటి థాలీ 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 తిందాం. బిర్యానీ దొరుకుతుందా?
ముంగట పోదాం కొంచెం కొంచెం పోదాం ముంగట బిర్యానీ తిందాం చలో చాలా రోజుల తర్వాత బిర్యానీ ఫైనల్లీ అండ్ హరిద్వార్ని దాటేసి ఒక 30 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం కానీ ఇట్లా ఎర్రిగా వస్తూ ఉంటారు ఇట్లా రోడ్ మధ్యన అది ఎక్కువ ఉంది ఇక్కడ ఏదో దాగుంది ఇక్కడ ఆగుదాం రాపండ్రా ఒరే అక్కడ పా వాడు ఉడుతుండు పా మన దగ్గర పా అరే ఇది ఎక్కడ మాత్రం అయ్యా ఇప్పుడు ఇక తినాలి బ్రో ఏం తింటావు కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు హౌ ఆర్ యూ గైస్ బిర్యానీ షాయి పన్నీర్ ఓకే నెక్స్ట్ మనది రోటీస్ వస్తే అప్పటి నుంచి పిచ్చి తుమ్ముల మీద తుమ్ములు అవుతున్నది నీట్గా మన లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక డైరెక్ట్ ఢిల్లీ కొట్టాలి ఎట్లనే ఇప్పుడు మన టైర్ పరిస్థితికి ఇది ఏమన్నా నడుస్తుంది ఇంకా ఇంటికి వచ్చాడు ఉన్నది కానీ ఇంటికి పోతుంది ఆహాహాహా అమ్మయ్య గగన్ దాబా పంజాబీ దాబా ఆగా బ్రో నువ్వు ఒకటి ఇంటర్లో ఫ్రేమ్ కరెక్ట్ ఉందా ఓకే చలో లెట్స్ గో టు ఢిల్లీ మనది ఇప్పుడు లాస్ట్ లెవర్ అని అంటే ద ఎక్స్పల్షన్ పైలట్ నీట్గా తిన్నాం రా షాయి పన్నీర్ రోటీ తర్వాత వెజ్ బిర్యానీ చికెన్ దొరకలే ఇక్కడ యాక్చువల్గా ఈ స్టేట్లో చాలా ఏరియాస్లో అసలు అలౌడే ఉండదు చికెన్ అట్లా చుట్టూని మొత్తం గుండు చేసి పట్టిస్తే ఎట్లుంటుందో అట్లున్నది బట్ ఇక్కడ ఏంటిదంటే మోస్ట్లీ అలైస్ ఎక్కువ యూజ్ చేస్తారు అన్నట్టు అండ్ దాన్ని కొంచెం ఫ్లాట్ టైర్స్ ఉంటాయి పెద్దగా అరేనా బాగుంటుంది లైక్ చూడడానికి కొంచెం పెద్దగా అనిపిస్తుంది కార్ అండ్ డిఫరెంట్ మోడిఫైడ్ కమోన్ ఇక్కడ నుంచి ఢిల్లీ వచ్చేసి ఇంకా 160 కిలోమీటర్స్ ఏమో ఉంది 22nd సిగ్నల్ ఏంది నాటకాలు చేస్తానా నాటకాలు చేయక నా దగ్గర అర్థమైందా బాబు హలో అక్కడ టైం కూడా ఎంత అవుతున్నది దిమాకున్నా కొంచెమన్నా సరే నా కెమెరాను ముట్టద్దు నువ్వు ఏమనుకుంటున్నావు మేము కావాలని అట్లా చేస్తాం వెనుక చూసేటోడు ఆగమవుతాడు అరే వీళ్ళకేం లేచింది రా పిచ్చి అనుకోండి కొంచెం ప్రాబ్లం ఎక్కడ పెడతావు బండి ఈ రోజులేమో కూల్డ్ రీజియన్లో ఉండే అంత ఫుల్ చలి పెట్టేది ఇప్పుడేమో పిచ్చిగా వేడి అవుతున్నది మా బాడీ దీనికి రియాక్షన్ దూరంగా అవుతున్నాయి వీటికి పట్టలేదు సరికి ఊపిరి కూడా ఆడతలేదు మంచిగా అందరూ మెల్లగా వస్తున్నారు ఎంత ఇక్కడ నుంచి ఢిల్లీ ఒక 150 కిలోమీటర్స్ వస్తుంది ఓకే ఇక్కడ నుంచి మధ్యాహ్నం స్పీడ్గానే వస్తున్నాం స్లోగేం రావట్లేదు మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చేసింది కానీ నా కాలుకేమో కేరేయడం రాకపోతే ప్రాబ్లం చదివింది బాగానే అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా కానీ అసలు సెట్ అవుతలేదు ముజఫర్ నగర్ వరకు వచ్చేసినాం ఇంకా ఇక్కడ నుంచి ఢిల్లీ ఒక
అవ్వట్లేదు. 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అట్లా వెళ్తే ఇంకా 100 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే టోటల్ 120 ఉంది. మన ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఫైనల్ అనుకుంటున్నాం వచ్చినప్పుడు లేదా అంటే మొత్తం యూపీ ఉత్తరాఖండ్లో ఉత్తరప్రదేశ్ అని అనిపిస్తుంది. వెల్కమ్ టు ఉత్తరప్రదేశ్ వన్స్ అగైన్. ఫైనల్ వచ్చేసి ఆయన ఉత్తరప్రదేశ్ ఢిల్లీకి వెళ్ళాలి. వాటర్ బోటింగ్ వాటర్ తీసుకోవాలి. వాడు ఉన్నాయా కూల్ ఎట్లా అంటే ఒక 50 కిలోమీటర్స్ కొడితే ఎట్లయితుందో అట్లయితుంది. ఘోరంగా అంటే ఘోరంగా ఎండ కొడుతున్నా అస్సలు అవుతలేదు. చేతనే అవుతలేదు. రైడ్ అయితే బుద్ధి అవుతలేదు. ఎంత ఎండలా అమ్మో. ఎందులో నాయన ఇన్ని రోజులు చదివించాలి అనుకుంటుంది వచ్చినాం. ఇప్పుడేమో వేడి అనుకుంటే రావాల్సి వస్తుంది. మనోడు ముంగట ఆగుదామని అన్నాడు. ఏం చేస్తాడు భగత్ సింగ్ ఫోటో కాదు ఇది. యాక్చువల్గా ఇప్పుడు ఢిల్లీలో అవి ఇండియా గేట్ అది కరెక్ట్ ఫోటో అవన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నాను. రైడ్ చేద్దామంటే అసలు చేతన అవుతలేదు. మనోడేమో అక్కడ పోయింది. ఆయన ఆగుదామంటున్నాడు. ఆగుతే ఇంకా లేట్ అయిపోతుంది. చెప్తార్థంగా అంతే లేట్ అవుతాయి కాబట్టి ఢిల్లీకి ఇంకో 90 కిలోమీటర్స్ అట్లా దూరంలో ఉన్నాం. ఇది వచ్చేసి 3rd టోల్ ప్లాజా మన రైడ్లో. యాక్చువల్గా నా బైక్ ఆయిల్ ఎందుకు లీక్ అవుతుంది. దాని నట్ కొద్దిగా లూజ్ ఉందేమో ఒకసారి చూడాలి. డ్రాప్ వైజ్గా ఇట్లా బయటికి వస్తుంది. నేను లెఫ్ట్ ముందే ఏదన్నా మెకానిక్ షాప్ కనిపిస్తే అక్కడ ఆగదు. అది నట్ టోటల్గా లూజ్ అయిపోయి ఉండే కింద పడిపోతుండే. జస్ట్ అయితే మంచిగా టైట్ చేయించిన లేకపోతే ఘోరంగా ఉండదు పరిస్థితి. నచ్చపోతే మళ్ళీ షోరూమ్ పోవాలి. ఆయిల్ మొత్తం పోయేది. ఇంజన్ సీజ్ అయ్యేది. అండ్ ఢిల్లీకి ఇక్కడ నుంచి మెట్రో అయితే స్టార్ట్ అయ్యేది. మీరట్ వెల్కమ్ టు ఢిల్లీ. ఇక్కడ నుంచి ఢిల్లీ అయితే స్టార్ట్ అయిపోతుంది. అంటే మోస్ట్లీ 50 కిలోమీటర్స్ ఉంది. బట్ ముందే స్టార్ట్ అయిపోతుంది. ట్రాఫిక్ చాలా ఉంది. మావాడు ఒకడైతే ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయిండు. నేను వెంకిబ్రో వెళ్తూనే ఉన్నాను. ఇంకా రవితేజ ముందరికి వెళ్ళిపోయిండు. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ డిఫరెన్స్లో ఉన్నాడు. వెహికల్స్ ఆగుతాయి. చూసుకొని రైడ్ చేయాలి. ఫైనల్లీ ఢిల్లీకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇదంతా అవుట్స్కర్ట్. యాక్చువల్గా మాకు లోపల వెళ్ళాలి. కొంచెం వర్క్ ఉంది ఢిల్లీలో. వర్క్ చూసుకొని రేపు మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. వాళ్ళకి స్టే చేయాలి. కొంచెం తెలియకుండా ఎక్స్ప్రెస్ వే ఎక్కేసినాం మనం. టాస్క్ ఇది తెలియకుండా అన్ఫార్చునేట్గా దీన్ని ఎక్కేసినాం. ఎక్స్ప్రెస్ వేలో దూరంగా ఉంటుంది. దూరంగా ఫైనేసి పడిస్తాడు మనవాడు. ఒక రేంజ్లో దెబ్బకు వశపడవి వాడేసే ఫైన్కి. అందుకే నేను యూటర్న్ తీసుకొని స్కిప్ అయిపోవాలి. అది బెస్ట్ ఆప్షన్. ఇంకేంది ఆల్రెడీ అక్కడ ఆటో ఆగే ఉన్నాడు. అంటే అక్కడ నుంచి అట్లా స్ట్రేట్ వెళ్ళాలి. అది వచ్చేసి స్టేడియం. ఈ ఢిల్లీ లోపల ఎంటర్ అయితే ఒక పంచాయతీ ట్రాఫిక్ తోటి ఘోరంగా ఉంటుంది.
ఇప్పుడు అవుట్స్కట్ కొంచెం దగ్గర కాబట్టి అంతేం లేదు, లేకపోతే ఇంకంతే ట్రాఫిక్ రా ఏమైనా ఒక్కొక్కడు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు డైరెక్ట్. అలా కదిలేకుండా కరెక్ట్ కార్నరింగ్ వేసుకుంటా బెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే వెనకనే పడి ఉంటాం. ఊరు ఉంటారు ఒకటే వారంలో మీద వారంలో ఇట్లా ఆగినాం. బండి ఆ పీస్ చూస్తే డైరెక్ట్ ఈ చెట్లు ఉన్నాయి, గంజాయి మొక్కలు మొత్తం. ఇటు సైడ్ అంతా ఎవరో పట్టించుకోరు, లైట్ అది. మన సైడ్ కేసులు అవుతాయి, పెద్ద పెద్ద లొల్లు అవుతుంది ఆడ, వేరే ఉంటుంది కథ. ఒక పిచ్చి పిచ్చి ట్రాఫిక్ రా నాయన, ఇప్పటి నుంచి అది వస్తూనే లేదు, వేరేగా లేదు పరిస్థితి. హలో అదే కుప్ప తీసుకెళ్తున్నారు, చెట్లను తీసుకెళ్తున్నాడు. మనోడు 4th లైన్లో ఉన్నాడు ఏమో నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్స్ అయితే 1 చేరుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే తీసుకోవాలరా, ఏమైనా టార్చర్ అవుతుంది. ఏమిరా ట్రాఫిక్, ఫ్యూయల్ స్టాప్. మనోడు ఇంకా 3 కిలోమీటర్ రేంజ్లో ఉన్నాడు కానీ ఇటు వెళ్ళిపోయిందిగా. బాబు అదే ఆ సందులోకి వెళ్ళి ఈ సందులోకి వెళ్ళి ఇల్లు వచ్చినాయి. ఉన్నారు కదా కొట్టాను రా నేను, ఎట్లా వీడేవాడు ఉన్నాడుగా అన్నయ్య. ఇది చూడండి వ్యాగనర్కి ఎంత పెద్ద టైర్స్ ఉన్నాయో, అది ఇంకా పెద్దగా కనబడుతుంది. అసలుకే చిన్నది, మన టైర్లో పెద్దగా కనబడుతుంది అసలు బాడీ కన్నా. ఎట్లా అంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండడు, ఇక మనమే డైరెక్ట్ వెళ్ళిపోవాల్సిందే. తెలుగు అబ్బా ఇంకే ఆపాల్సిందే, ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటాను. అరే చలో అరే లేదు, అరే కమాన్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్, 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. ఇక్కడున్నారా నాయన, ఎస్కేప్ చేస్తున్నాం అక్కడి నుంచి. మెట్రో 502 అన్నాడు, ఐ థింక్ 16 లెక్క కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇండియా గేట్ వచ్చేసి 23 కిలోమీటర్ 38 మినిట్స్ అయితే చూపిస్తుంది. నార్మల్ స్పీడ్ మెయింటైన్ చేసుకున్నా కానీ మనం రీచ్ అయిపోతాం, అసలు ప్రాబ్లం లేదు. బట్ ఎంత అంటే ఘోరంగా వేడవుతుంది అన్న, అసలు బట్టపడతలేదు. బయట నుంచి వెళ్ళిపోతుంది కానీ వేడ చిన్న పని ఉందనేసి ఆగిపోయినా. టైం వచ్చేసి 6, ఇప్పుడే ఇంతుంది. ఇంకా కొంచెం అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు పాము వచ్చినట్టు చూస్తున్నాడు. లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. దూరంగా ట్రాఫిక్ ఇంకా 18 కిలోమీటర్స్, అప్పటి నుంచి 5 కిలోమీటర్స్ వచ్చింది. అప్పటి నుంచి ఎంత ఫాస్ట్ కొట్టినా కానీ ట్రాఫిక్లో లైక్ గ్యాస్ అవ్వట్లేదు ప్రాపర్గా. గ్రీన్ లైట్ ఉంది ముందు, అక్కడైతే పర్ఫెక్ట్ పడిపోతుంది ముందుగా ఖచ్చితంగా అనుకుంటున్నాను. గ్రీన్ లైట్ 7
ఎలక్ట్రిక్ ఏంది గిట్ల ఉంది మొత్తం ఓపెన్ టాప్ కొన్ని గుండీలు పట్టాయి అన్నట్టు. ఇంకా 17 కిలోమీటర్స్ లో ఫాస్ట్గా లేదు, ఫాస్ట్ కొట్టేది లేదు కదా, ఏం కాదులే కొట్టేస్తాం మనం, బైక్ ఏదా మనం వెళ్ళిపోతుంది. ఎంత లాగింది అంటే ఫాస్ట్. వాళ్ళు అటు సైడ్ ఉండరు, మొత్తం ఇటు సైడ్ వచ్చి అలా స్టాప్ వచ్చినప్పుడు అటు తీసుకుంటారు. అది పెద్ద జామ్ అది. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అవి గ్రేట్ ఈవినింగ్ అయి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇండియా గేట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకొని ఆ ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ అటు స్ట్రైట్ వెళ్ళాలనుకుంటా. ఇది ఒకటి ఏరియాలో 1 2 3 4 టోటల్ 4 రోడ్స్ అయితే ఉన్నాయి. ఫ్లైఓవర్ మీద సరే 1 2 3 4 ఓకే 4 మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఓకే అంటే ఏంద్రా అన్న ఇటు తిరిగి ఇటు నుంచి ఎక్కి ఇట్లా ఎవరు ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం మ్యాప్ నుంచి వెళ్ళండి ఒకసారి, ఎన్ని తిప్పలు ఉన్నాయి, ఎన్ని రోడ్లు తిప్పలు ఉన్నాయి. మంచిగా మిస్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్రెస్ వేగా ఎక్కగా అదే ఉంటున్నాం. మళ్ళీ ఎక్స్ప్రెస్ వేకి ఎక్కితే ఇక అంతే, ఏం లేదు. ఈసారి ఆర్టీ రోడ్డు చూస్తే వేస్తాడు ఒక 5,000 10,000 ఫైన్. మన బ్యూటిఫుల్ అక్కడి నుంచి వేరే చలో ఇప్పటికి స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇదే ఒకటే రోడ్డు. మర్సిడీస్ బెంజ్ ఇది ఏ వర్షన్? C-Class కాదు, C-Class నా ఫేవరెట్. ఆడి కార్కి రెడ్ కలర్ నెంబర్ ప్లేట్ ఉంది. రెడ్ కలర్ ఎందుకో ఒకసారి మీకు తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఒకసారి, వీడియో చూద్దాం. అండ్ ఈ రైట్ సైడ్లో కనిపించేది క్రికెట్ స్టేడియం. నేను అదే అనుకుంటున్నా. రాంగ్ రూట్. ఇరికినాం క్రికెట్ వాళ్ళం. ఓ కమాన్. పైన నుంచి వెళ్ళాలా, ఎటు నుంచి వెళ్ళాలి? కింద నుంచి కాదు. ఓకే నుంచేనా? ఎట్రా అన్న అది ఈ గూగుల్ మ్యాప్స్ ఒకటి అక్కడ చూపెట్టి సరే కావాలి. పరేషాన్ అండర్ గ్రౌండ్ ఉంది. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ వెళ్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్. ఓకే అవునా అవునా సరే రైట్. ముందు ఇంకా కొంచెం దూరం వెళ్తే డైరెక్ట్ మనకి ఇండియా గేట్ అనేది వస్తుంది. ఎంత ఒక 130 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇండియా గేట్. అండ్ దాని పక్కన నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ పార్క్ అయితే ఉంటుంది. మోడర్న్ ఆర్ట్. ఇక్కడ ఆపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫైనలీ ఇండియా గేట్. ఓహో ఎంత పబ్లిక్ ఉన్నారు. అండ్ ఇట్స్ అవర్ ఇండియా గేట్. ఆపక్ చలో ముంగటరా. ఇదే గాయస్ వచ్చేసి ఇండియా గేట్. మొత్తం ఇక్కడ ఆపేసారు. ఇక్కడ ఎలాంటి పార్కింగ్ కూడా చేయనివారు వీళ్ళు. అప్పటి నుంచి అండి స్టే చేయడానికి రూమ్ చూస్తున్నాం. అయితే అసలు దొరుకుతాం లేదు ఇక్కడ. అదేదో ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తున్నాయి. ఈ నైట్ టైంలో ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. అందరు ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, మొత్తము ఓవర్ ట్రాఫిక్ అది ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఇట్లా 12 అవుతుంది. హలో ఇంకా ఇక్కడ నుంచి 700 మీటర్స్లో ఒకటి ఉందంట హోటల్. ఇదే ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. రేపు దొరకాలరా నాయన స్టే చేయడానికి. మొత్తం అంతా గలీజ్ అయిపోయిందా.
అరే चलो अरे రియట్రా ఏం టార్చర్ అది ఢిల్లీలో అండ్ ముందే ఎయిర్పోర్ట్ ఉంది అదిగోండి ఫ్లైట్స్ వెళ్తున్నాయి అదే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటా నాకు తెలుసు అబ్బా షిట్ అరే యార్ రాంగ్ రూట్ కొట్టేసినాం రా ఇంకో టాస్క్ ఇప్పుడు మళ్ళీ ఫైనల్లీ మనకు రూమ్ అయితే దొరికిపోయింది ఇక్కడ 1 or 2 days అయితే స్టే చేస్తాం స్టే చేసి మళ్ళీ చెక్అవుట్ అయితే సడన్గా ఆగాల్సి వచ్చింది బ్యాగ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది అటు సైడ్ అందుకే వెంబటే ఆగిన ఆపి దీన్ని కొంచెం సెడి ఇస్తా అరే మీదేం ఏం కాదు కూల్ ఓకే ఇది వస్తే ఇక కానీ బాగా టైట్ అన్నీ ఓకే మన వాళ్ళు ఎక్కడున్నారో ఏమో నేనైతే 100 కొట్టుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు ఒక 50-60 కిలోమీటర్స్ ఏమో